హాయ్ హలో నమస్తే. ఎలా ఉందండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వర్షం స్టార్ట్ అయిందండి. అన్నదానానికి వెళ్దాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయింది. సరే కొంచెంసేపు వెయిట్ చేశాను. కొంచెం తగ్గినట్టు అనిపించింది. సరేలే ఇంక అన్నదానం చేసేద్దాం అని చెప్పి అప్పుడే ఆ వర్షంలోనే వెళ్ళాను. ఆ వర్షంలోనే కొంచెం ఆగేవారు అందరూ వచ్చేసారు. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు డాక్టర్ ఫాతిమా గారు. వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, వాళ్ళు ఇంకా మన సంస్థ తరఫున ఇంకెన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అసలు నేను ఈరోజు భయపడతా వెళ్ళానండి. వర్షం కదా, మరి వస్తారో రారో జనం అట్లా అనుకుంటూ భయపడతా వెళ్ళాను అనమాట. దేవుదయ వల్ల ఒక్కొక్కరు వచ్చేసి అయిపోయాయి తొందరగానే. అది కొంచెం వెయిట్ చేయాల్సి, ఎందుకంటే వర్షం కదా. నేను కొంచెం వర్షం వచ్చినప్పుడు కొంచెం అట్లా లోపలికి వెళ్తాను. అలా మెయింటైన్ చేసేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి చూడండి వస్తూ ఉన్నారు. వర్షంలో కూడా వస్తూ ఉన్నారు. నేను కూడా గొడుగు తీసుకెళ్ళలేదు, హడావుడికి వెళ్ళిపోయాను అనమాట. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. వర్షం వచ్చింది, ఎలా పంచాలి, ఎక్కడ పంచాలి, వస్తారో రారు అట్లా అనేసి హడావుడికి కొంచెం వర్షం తగ్గుతాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. సరే అన్నీ అయిపోయేది ఉంటాయి వాళ్ళు. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఫాతిమా గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒక చెట్టు ఉంటే చెట్టు దగ్గర నిలబడుకున్నాను అనుకుంటా. మళ్ళీ వర్షం వస్తుందేమో, మళ్ళీ తడిచిపోతాను కదా, గుడ్డు కూడా తెచ్చుకోలేదని చెట్టు మీద మా చిన్న చెట్టు అక్కడ నిలబడుకున్నాను. తగ్గిందనమాట భగవంతుడి దయ వల్ల. కొంచెం వర్షం తగ్గింది. తగ్గితే అంతమంది వచ్చారు, లేని అసలు వచ్చేవాళ్ళు కాదు ఎవరు. తగ్గింది కొంచెం. సరే నేను మా డ్రైవర్ ఏం చేశాను చెప్పేసి వచ్చేసాడు, అమ్మ వర్షం తగ్గిన తర్వాత రండి, మేము అక్కడే ఉన్నాం అట్లా అనేసి. నేను కూడా లోపల ఉన్నాను. సరే వర్షం తగ్గిన వెంటనే నేను బయట వచ్చాను. ఒక్కొక్కరు వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట. ఒక్కొక్కరు రెండు అలా తీసుకెళ్ళిపోయారు. కొంతమంది రెండు, కొంతమంది ఒకటి, ఇలా అయిపోయాయి. ఎండలో వాన, ఒకరోజు ఎండ ఒకరోజు వాన. నేను ఎండలోంచి బయటపడిపోయాను. సరే అందరికీ కృతజ్ఞత.